ఉన్నారు. అంటే శక్తిని ఆశ్రయించట్లేదంటే అసలు భక్తుడే కాదు. నిజంగా భక్తుడైతే ఇవన్నీ ఉంటాయి, అందులో విశ్వాసం ఉంటుంది, దేవుని శక్తిని విశ్వసించుట ఉంటుంది, దాన్ని అనుభవించుట కూడా ఉంటుంది. అంటే పైకి భక్తుల్లా కనపడ్డా శక్తిని ఆశ్రయించట్లేదంటే అసలు విశ్వాసమే వీగిపోయింది అని అర్థం. నిజంగా భక్తిలో ఉన్నవాడు దేవుని శక్తి కంటే ఇక ఏ శక్తిని కూడా నమ్మడు. నీ రోగం ఎంత శక్తివంతమైందైనా సరే దానికంటే శక్తివంతుడు దేవుడు. నీ సమస్య ఎంత శక్తివంతమైందనే ఆ సమస్య యొక్క శక్తిని నమ్మడు భక్తుడు. సమస్య కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. రోగం ఎంత శక్తివంతమైందైనా అది శరీరంలో కిడ్నీలు, గుండె, లివరు, ఊపిరితిత్తులు సర్వ శరీరాన్ని బలహీనపరిచే శక్తి కలిగిన జబ్బు. అబ్బో ఆ జబ్బు వచ్చిందంటే ఇక క్యాన్సరే సార్, క్యాన్సర్ వచ్చిందంటే అమ్మో అది వచ్చిందంటే ఇంకా లేదు సార్, అది అంత శక్తివంతమైన జబ్బు అండి, బాడీ అంతా పాడైపోతుందండి, ఇట్లా అయిపోతుంది అట్లా. అబ్బా ఎంత పవర్ఫుల్ రోగం. షుగర్ వచ్చిందంటే ఇంక అంతే సంగతులు అండి, అంత శక్తివంతమైన జబ్బండి, అన్ని అవయవాలు జడగొట్టేసిద్దండి, ఎంత శక్తివంతమైందో అని రోగము యొక్క శక్తిని గురించి పొగిడి మాట్లాడుకుంటూ ఉంటాం మనుషులుగా. కానీ దేవుని వాక్యం, దేవుని భక్తుడు ఏమి నమ్ముతాడో తెలుసా? రోగం ఎంత శక్తివంతమైందా, సమస్య ఎంత శక్తివంతమైందైనా దానికంటే శక్తివంతుడు దేవుడు. దేవుని కంటేనా కాదు కదా. ఆయన ఒక్క మాట సెలవిస్తే ఎట్టి రోగమైనా వదిలిపోవాల్సిందే కదా. కాబట్టి పైకి భక్తి గలవారిలాగుండి శక్తిని ఆశ్రయించిన వాళ్ళంతా కూడా సమస్యను, రోగమును, బలహీనతను, ఇబ్బంది యొక్క శక్తిని గురించి వర్ణించుకుంటారు. కానీ భక్తిపరుడి హృదయం ఎప్పుడు కూడా వాటి గొప్పతనాన్ని గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. కొంతమంది భక్తులు ఉన్నారు, తిక్కల భక్తులు, దెయ్యాల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. దెయ్యం పవర్ఫుల్ అండి, భలే శోధిత్తండి, నన్ను అసలుకి జయించలేకపోతున్నానండి, మామూలుగా లేదండి, నా మీద శాతబడి చేశారండి, అసలు నా మీద ప్రయోగం చేశారండి, మంత్రాలు చేశారండి. పొద్దస్తమానం దెయ్యం చేతబడి మంత్రాలు, దెయ్యం చేతబడి మంత్రాలు, పొద్దస్తమానం దాని శక్తి గురించి వర్ణించి మాట్లాడుతున్నావు. నీకు మతి పోయిందా? నువ్వేం భక్తుడివి, ఏం భక్తురాలివి? సిగ్గు లేదా నీకు? రోషం లేదా నీకు? నీ దేవుని శౌర్యం, పరాక్రమం ఎరిగి ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నావా? నువ్వు ఏ దయాలు అన్నావో, ఏ చేతబడి అన్నావో, ఏ మంత్రాలు అన్నావో వీటన్నిటికీ నాయకుడు సైతాన్ అయితే ఆ సైతాన్ని చేసినోడు కదా దేవుడు అంటే. సైతానైనా, దయ్యాలైనా, దురాత్మలైనా, భూతాలైనా, చేతబడి చిల్లంగి బాణామతి ఏ దుష్టశక్తుల ప్రయోగాలైనా ఇవన్నీ కుండలే కదా. ఇవన్నీ ఒకప్పుడు లేవు, ఆయన ఉనికిలోకి తెచ్చాడు. ఆయన కుమ్మరి కదా.